ఇంట్రో చూసింటారు కదా. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియోలో మనమైతే ఆ గ్యాడ్జెట్ అన్బాక్స్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి మీ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఎయిర్ కంప్రెసర్. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మనకి చిన్నగా ఉంటుంది అండ్ ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ గ్యాడ్జెట్ కంపల్సరీగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ అయితే ఉంటుంది అట్లీస్ట్, లేకపోతే కొంతమందికి బైక్ కార్ కూడా ఉండొచ్చు. సో పోనీ రెండు లేకపోయినా కానీ సైకిల్స్ కూడా ఉంటాయి కదా. అండ్ సైకిల్స్తో పాటు మనము బాల్స్ ఉంటాయి కదా, లైక్ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ వాటిలో గాలి ఫిల్ చేయాలంటే అన్నిటికైతే మనకి ఈ గ్యాడ్జెట్ సూపర్గా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అంటే ఇది యూజ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకి దీంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 2000 mAh. అండ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది అంటే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే అట్లీస్ట్ మనం కార్ 4 టైర్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్ కేస్ మనకి ఏమైనా పవర్ సోర్స్ ఇమీడియట్గా అవైలబుల్ లేకపోయినా కానీ ఈజీగా అయితే మనం యూజ్ చేసి మనం గాలి అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము దీన్ని అన్బాక్స్ చేసేసి అసలు దీని లోపల ఏమేమి వస్తున్నాయి మనకి బాక్స్ లోపల ఈ అన్ని ఐటమ్స్ అయితే చూసేద్దాము. అండ్ దాని తర్వాత దీని యొక్క ఫీచర్స్ ఏంటి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో ఈరోజు స్టార్ట్ చేద్దాం. మీ పోర్టబుల్ ఎలక్ట్రికల్ ఎయిర్ కంప్రెసర్. అండ్ దీని మీద కొన్ని ఫీచర్స్ చూసుకుంటే వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ప్రీసెట్ ప్రెషర్ అని చెప్పి అండ్ స్మాల్ అండ్ కన్వీనియంట్ అండ్ బిల్ట్ ఇన్ లిథియం బ్యాటరీ ఉంది. మనకి దీని లోపల బ్యాటరీ ఉంటుంది. సో మనం ఏంటంటే డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకొని దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ. మనకి ఎటువంటి కార్ కనెక్షన్ కానీ అట్లాంటిది ఏమైతే అవసరం లేదు. అండ్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అదే మెన్షన్ చేశారు, ఇటు సైడ్ ఏమీ లేదు. అండ్ కింద బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి ఎయిర్ కంప్రెసర్ అని ఉంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 2000 mAh ఉంది. అండ్ దీంతో పాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైర్ ప్రెషర్ గేజ్ వచ్చేసరికి 0.2 నుంచి 10 బార్ వరకు అని, 3 నుంచి 145 PSI వరకు అని, అండ్ 20 నుంచి 995 kPa వరకు అయితే, అంటే మనకి డిఫరెంట్ మెట్రిక్స్లో అయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే 3499 అని ఉంది. కాకపోతే మనకి ఆఫర్లో ఇది 1499కి అయితే వచ్చింది. అంతే, ఇంకేమీ లేవు. మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది బాక్స్లో. అండ్ మనకి చూసారు కదా, చూడడానికి అయితే ఇది ఇలా ఉంటుంది. చిన్నగా ఎలా ఉందంటే మనకి ఏదో తాళం ఉంటుంది కదా, తాళం కప్పలాగా ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి చూడడానికి కొంచెము బల్క్గా ఉంటుంది, కాకపోతే వెయిట్ అయితే పెద్దగా ఏమీ లేదు, వెయిట్ తక్కువనే ఉంది. అండ్ సో మనకి పైన చూసుకుంటే డిస్ప్లే ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి ఏంటంటే డైల్ అయితే ఉంది. డైల్ చూస్తే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే మనకి ఏమంటే ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ డైల్ లాగా అయితే ఉంటుంది. అండ్ మనకి పైన చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు కదా, మనకి ఇక్కడైతే 2 అయితే ఉన్నాయి మనం లాక్ ఓపెన్ చేయడానికి అన్నట్టు. మనం ఇదైతే రెడ్ కలర్ సర్కిల్లో ఉందో దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కదా, ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే ఆన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం పెట్టగానే డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ ఇక్కడ మనకి రెడ్ కలర్ రింగ్ అయితే ఇచ్చారు దీనికి ఓపెన్ చేయడానికి. లైట్ అయితే ఇచ్చారు. అంటే మనకి ఏంటంటే ఇన్ కేస్ మనము చీకట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఇదైతే టార్చ్ లైట్ అయితే మనం ఆన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ ఆన్ చేయాలంటే ఇట్లా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇలాగ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి డైల్ ఏంటంటే ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఏమో మనకి టార్చ్ లైట్ ఆన్ ఆఫ్కి ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మోడ్స్ ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇవి PSIలో ఉంది. అండ్ మనం మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఫస్ట్ సైకిల్ మనము PSIలో అయితే కావాలంటే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బైక్ మనం బార్లో ఇస్తున్నారు. మనకి దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ప్రెషర్ మెజరింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. PSI ఉంది, బార్ ఉంది, అండ్ దాంతోపాటు KPA కూడా ఉంది. సో మనకి దేంట్లో కావాలంటే దాంట్లో అయితే దీన్ని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో మామూలుగా అయితే సైకిల్ అయితే మనకి PSIలో చూపిస్తుంది అండ్ బైక్ కారు బార్లో చూపిస్తుంది. ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే మనకి ఏదైతే మోడ్ బటన్ ఉందో దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనం ప్రెషర్ మెజర్మెంట్ కూడా దేంట్లో కావాలో మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, KPA నుంచి PSIకి, బార్ నుంచి KPAకి మార్చాను, KPA నుంచి PSIకి మార్చాను. సో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఎంత ప్రెషర్ కావాలంటే అంత ప్రెషర్ ఇక్కడ మనం ప్లస్ మైనస్ యూజ్ చేసి
మనమైతే మార్చుకున్న తర్వాత ఇది డైరెక్ట్గా మనం దానికి పెట్టేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రెషర్ ఎంత ఉందని అయితే ఇది చెక్ చేస్తుంది. చెక్ చేసి మనం ఏదైతే మిడిల్ బటన్ ఉంటుంది దీనికి మిడిల్ బటన్ ప్రెస్ చేయగానే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి గాలి కొట్టేసి ఏదైతే మనం నెంబర్ సెట్ చేసామో ఆ నెంబర్కి రాగానే ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోద్ది. సో ఇది మనకి ఎలా యూజ్ చేయాలని చెప్పి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, ఎలా పంప్ చేస్తుందని చెప్పి అండ్ ఎంత టైం తీసుకుంటుందని చెప్పి. సో మనం చూసుకుంటే టైర్లో అయితే 15 ప్రెషర్ ఉంది అండ్ నేను టైమర్ కూడా సెట్ చేశాను అండ్ నేను ప్రెషర్ వచ్చేసరికి 33కి సెట్ చేశాను. అండ్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా పర్ మినిట్కి 6 PSI చొప్పున పంప్ అయితే చేస్తుంది ఎయిర్. అండ్ నేను మధ్యలో కరెంట్ కూడా పోయింది. సో కరెంట్ పోయినప్పుడు మనం ఇట్లా టార్చ్ లైట్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే 33 రాగానే ఆటోమేటిక్గా అదైతే షట్ ఆఫ్ అయిపోయింది. అండ్ టైం చూసుకుంటే మనకి 3 మినిట్స్ వరకు అయితే తీసుకుంది. అండ్ దీంతోపాటు ఇంకా కొన్ని ఆప్షన్స్ చూసుకుంటే మనకి కింద అయితే ఒక LED లైట్ అయితే ఉంది. ఇక్కడ LED లైట్ ఉంది కదా, LED లైట్ ఏంటంటే మనకి బ్యాటరీ ఇండికేటర్ అనమాట. వైట్ ఉంటే ఏంటంటే మనకి ఎబో 80%, అంటే 80% నుంచి 100% వరకు ఉన్నట్టు. అండ్ ఇన్ కేస్ ఆరెంజ్ ఉందనుకోండి మనకి 25 నుంచి 75 to 80% మధ్యలో ఉన్నట్టు. అండ్ రెడ్ ఉంటే ఏంటంటే బిలో 25 ఉన్నట్టు అనమాట. సో దాన్ని చూసి మనం దాని ప్రకారంగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. 2000 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ మనకి ఇక్కడ కింద ఒక మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. సో మైక్రో USB పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఇది మనకి ఇన్పుట్ తీసుకునేసరికి 5 volts 2 amps ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి అరౌండ్ 1 hour నుంచి 1.5 hour వరకు అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. సో మనకి ఇది ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నారు మనకి. అండ్ బ్యాగ్లో మనం చూసుకుంటే లోపల అయితే మనకి చిన్న ఇట్లా పౌచ్ లాగా ఇచ్చారు. చిన్న పౌచ్ ఉంది కదా, పౌచ్కి మనకి పైన వెల్క్రో ఉంది. వెల్క్రో ఏంటంటే ఓపెన్ చేసేసి మనకి ఏవైతే ఇవి ఇస్తున్నారో ఇక్కడ చూడొచ్చు, మనకి పిన్ ఒకటి ఇస్తున్నారు. ఇది మనకు ఏంటి బాల్స్లో ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ వాల్ ఒకటి ఇస్తున్నారు. ఈ వాల్ ఏంటంటే మనకి బైక్కి కొంచెం వాల్ పెద్దగా ఉంటుంది, సైకిల్కి తక్కువ ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ వాల్ అయితే యూజ్ చేసి మనం సైకిల్కి అయితే పంప్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి మైక్రో USB కేబుల్ అయితే ఇస్తున్నారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇవి మనకి, అండ్ ఇది వచ్చేసరికి దీంట్లో పెట్టేసి మనము పౌచ్లో పెట్టేసి క్యారీ చేసుకోవడానికి. సో ఇవి మనకి మెయిన్గా కాంపోనెంట్స్ అయితే. అండ్ దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాక్సిమం అన్ని వెహికల్స్లో కూడా మనకి ఏంటి ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటేసారి గాలి అయితే పోదనమాట, ఏది మన ట్యూబ్ టైర్స్ లాగా. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇన్ కేస్ మన టైర్ ఎప్పుడైనా పంచర్ అయినా కానీ, అంటే గాలి తక్కువనా కానీ, ఐదర్ మనం ఏం చేయాలంటే టైర్ మార్చేసుకోవాలి, లేకపోతే మెకానిక్ని పిలిపించి ఎవరైతే చూపివ్వదండి పంచర్ వేస్తారో వాళ్ళతో పంచర్ వేయించుకోవాలి. లేదు ఆ రెండు అవైలబిలిటీ లేకపోయినాయి అనుకోండి, మనం ఇది యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే గాలి పంప్ చేసుకోవచ్చు. పంప్ చేసుకుంటే ఏంటంటే మనకి ట్యూబ్లెస్ టైర్లో గాలి వెంటనే పోదు కాబట్టి మనం డ్రైవ్ చేసుకుంటూ వెహికల్ని డైరెక్ట్గా పంచర్ షాప్ తీసుకెళ్ళి అక్కడే వేయించేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఇది. అండ్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి సపోజ్ బయటికి వెళ్ళలేకున్నప్పుడు, లేకపోతే ఇమీడియట్గా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు గాలి తక్కువ ఉందనుకోండి, దీన్ని అయితే యూజ్ చేసి మనము గాలి ఏమంటే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఛార్జింగ్ చేసుకోవచ్చు కాబట్టి మనము కావాలంటే మన కార్లో వైల్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా మైక్రో USB కేబుల్ యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. అండ్ చిన్నగా పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి క్యారీ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం కావాలంటే బైక్లో అయినా పెట్టేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం ఏంటి కార్లో కావాలంటే కార్లో అయినా మన జస్ట్ డాష్బోర్డ్లో అయినా పెట్టేసుకోవచ్చు. సో అంత చిన్నగా అయితే ఉంది అండ్ క్యారీ చేయడానికి అయితే ఈజీగా ఉంది. ఇది మనకి మెయిన్గా మీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్ గురించి. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మామూలుగా అయితే ఇది మనకి 2299 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. కాకపోతే నేను మొన్న మీ రిపబ్లిక్ సేల్లో అయితే దీన్ని 1499 రూపీస్కి అయితే కొన్నాను. సో ఆ ప్రైస్కి అయితే వర్త్ అని అయితే నేను దీన్ని తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే చూస్తుండండి, మీ అయితే అప్పుడప్పుడు సేల్స్ పెడుతూ ఉంటుంది. సో సేల్స్ పెట్టినప్పుడు తక్కువకి దొరుకుతుంది, అప్పుడు దీని అయితే డెఫినెట్గా ఆ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి కాకపోయినా ఇంకోసారి ఎప్పుడైనా కానీ డెఫినెట్గా అయితే ఇదైతే మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది మనకి మీ పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్ గురించి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అయితే మీకు రిప్లై ఇస్తాను. సో ఇది మరి ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.